బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిందే తడుగా కేసీఆర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చకచక పార్టీ నిర్మాణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను స్వయంగా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. బీఆర్ఎస్ ను ప్రకటించకముందే వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీ నేతలతో చర్చలు జరిపిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేశారు. ఇప్పటికే పలువురు ఆంధ్ర ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఫోన్లో టచ్లో ఉన్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రగతి భవన్ నుండి ఆహ్వానం అందిందనే వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. భారత రాష్ట్ర సమితిలో జనసేన మధ్య సన్నిహిత సంబంధాలు, మద్దతు అంశంపై పవన్ కళ్యాణ్ తో చర్చించేందుకే ఈ ఆహ్వానం పంపినట్లు ఒకవైపు చర్చ నడుస్తుంటే, మునుగోడు ఎన్నికల్లో మద్దతు అడగటం కోసమే పవన్ ను పిలిచారన్న చర్చ మరోవైపు నడుస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కు జాతీయ పార్టీ హోదా రావాలంటే కనీసం 4 రాష్ట్రాల్లో ఓట్లు రాబట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు కీలక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్, జనసేన పార్టీల వైఖరి ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా చీఫ్ ఎడిటర్ కేశవ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ప్రగతి భవన్ కి ఆహ్వానం అందినట్లుగా మనం వింటున్నాం. అయితే ఇది ఏ విధంగా చూడాలంటారు? అంటే 2 విషయాలు పవన్ కళ్యాణ్కి సంబంధించి కానీ, అలానే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కూడా ఈ 2 అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందుతున్నటువంటి అంశం, మరొకటి తెలంగాణలో మిగతా రాజకీయ పార్టీల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక ముఖ్యమైన అంశంగా మనం చూడాలి. ముఖ్యంగా బీఆర్ఎస్గా రూపాంతరం చెందేటువంటి క్రమంలో ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది. అంటే ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దగ్గర నుంచి జాతీయ స్థాయిలో ఒక పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేటువంటి ఏర్పాట్లలో టీఆర్ఎస్ పార్టీ బిజీగా ఉందన్నమాట వాస్తవం. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 3వ స్థాయి, అంటే 3వ కూటమిలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అనేక పార్టీలని సంప్రదింపులు జరిపేటువంటి ప్రక్రియలో భాగంగా ఇతర ప్రాంతీయ పార్టీలతో కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలతో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో గతంలో యాక్టివ్గా ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ సన్యాసం తీసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్న నాయకులతో సహా అందరినీ కూడా కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్న వాతావరణం ఉంది. ఇందులో భాగంగానే కొన్ని ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎవరితో ఆంధ్రప్రదేశ్లో కలిస్తే జస్టిఫికేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. అలానే ఆ ప్రాంతానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో ఒక రాష్ట్రాన్ని తీయడంలో ఉన్నటువంటి ప్రధానమైన పాత్రధారి, సూత్రధారి కేసీఆర్. కాబట్టి ఆయన చెప్పబోయేటువంటి విషయాలను ఏ విధంగా అక్కడి జనం యాక్సెప్ట్ చేస్తారు, ఎవరి ద్వారా మనం ముందుకు వెళితే కనుక కన్విన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విశ్లేషణలు వరుసగా జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా వస్తున్నాయి, ఊహాగానాలు వస్తున్నాయి. వాటికి ఈరోజు ఒక పరాకాష్ఠ లాగా పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి దీనికి సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అందిందని. అయితే జనసేన పార్టీ అధికారికంగా ఈ అంశాన్ని ఎక్కడా ధృవీకరించడం లేదు. మరోవైపు నుంచి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, ముఖ్యంగా తెలంగాణ నేతలు కూడా ఈ అంశంపైన ఎవరు కూడా పెదవి విప్పనటువంటి పరిస్థితి ఉంది. అయితే అంతర్గతంగా ఏదో ఒక ప్రక్రియ జరుగుతుంది. ఖచ్చితంగా ఆంధ్రాలో అడుగు పెట్టడానికి కావాల్సినటువంటి మార్గాన్ని కేసీఆర్ సుగమం చేసుకోవడంతో పాటు తెలంగాణలో బలోపేతం అయ్యే దిశగా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అలానే సమీక్షలు చేయబోతున్నారు అతి త్వరలోనే. అలానే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించబోతున్నారనేటువంటి విషయాలపైన అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి నిజంగానే ఆహ్వానం వచ్చి ఉంటే రాజకీయ పరిణామాలు ఎలా జరుగుతాయి, ఎలా మారబోతున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తి గొలిపేటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుంది. ప్రియాంక, కేశవ్, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా నిజంగానే పవన్ కళ్యాణ్కి ఆహ్వానం వచ్చినట్లయితే మనందరికీ తెలిసిన విషయమే, సీఎం కేసీఆర్ ఆయన వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఎవరికి అంతుపట్టని విషయం. అలాగే ఇప్పుడు మునుగోడు బైపోల్ అనేది ప్రతిష్టాత్మకంగా 3 పార్టీలు కూడా ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవలం మునుగోడు ఉప ఎన్నికకు పవన్ కళ్యాణ్ మద్దతు కోసమే పవన్ కళ్యాణ్కి ఆహ్వానం అందింది అనుకోవచ్చు, ఒకవేళ నిజంగా అందితే కనుక. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా తెలంగాణ రాజకీయ అస్తిత్వం మారబోతుంది. ఆ ఫలితం మీద ఆధారపడి బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఎలా విస్తరిస్తుంది, అలానే భారతీయ జనతా పార్టీ
తెలంగాణలో ఎటువంటి వ్యూహాన్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది అనేటువంటి అంశం పైన ఆసక్తి నెలకొని ఉన్నమాట వాస్తవం. అయితే మునుగోడులో ప్రధాన పోటీదారులుగా 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కనిపిస్తున్నారు. అయితే అక్కడ ఈక్వేషన్స్లో వస్తున్నటువంటి మొదటి అడ్డంకి ఏంటంటే బీసీ ఓటర్లు విపరీతంగా ఉన్నటువంటి నియోజకవర్గంగా మునుగోడుకి గుర్తింపు ఉంది. అయితే పోటీదారులందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోటీదారులు. దాదాపు 66% పైగా బీసీ ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు, అంటే 150,000 పైచిలకు ఓట్లు బీసీలు అయినప్పుడు అభ్యర్థులు మాత్రం రెడ్డి రాజకీయం మాత్రమే అక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల్ని పరిశీలించి చూసినప్పటికీ కూడా దాదాపు ఒక 60 ఏళ్ళుగా 50-60 ఏళ్ల నుంచి కూడా ఇదే రాజకీయం అక్కడ నడుస్తుంది. దీనికి భిన్నంగా ఉండేటువంటి ప్రయత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయి. అయితే ఈ ఈక్వేషన్స్లో చీలిక ఓట్లు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ని కలవబోతోంది అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కేసీఆర్ మధ్య భేటీ జరిగినప్పటికీ కూడా ఒక అంశం పైన, రాజకీయంగా ఒక అంశం పైన క్లారిటీ రాకపోయినా కానీ కనీసం పవన్ కళ్యాణ్తో భేటీ జరిగితే అది మునుగోడు ఉప ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనా టీఆర్ఎస్ నాయకులు వేస్తున్నారు. ఎందుకంటే 2 కారణాలు, అందులో ప్రధానమైనటువంటి 2 కారణాలు ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పోటీ రీత్యా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగడం బీజేపీ తరఫున, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ నియోజకవర్గానికి దాదాపు ఒక 40-50 ఏళ్లుగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి పాల్వాయి కుటుంబం నుంచి శ్రవంతి రెడ్డి గారు పోటీలో దిగడం, ఇంకోవైపు నుంచి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఓడిపోయి గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఆయన అభ్యర్థిగా దిగుతున్నారు. అయితే బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒక ఎత్తుగడ నడుస్తోంది మునుగోడు నియోజకవర్గంలో. ఆ ఎత్తుగడలో భాగంగా శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమానికి మొదటి ఆత్మాహుతి బలిదానం ఇచ్చినటువంటి శ్రీకాంతాచారి తండ్రిని బహుజన సమాజ్వాదీ పార్టీ తరఫున బరిలో నిలుపుతున్నారు. ఆయన తండ్రి రాములు పోటీ చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్ గారు ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ 2 అంశాలని చూస్తే అక్కడ ఖచ్చితంగా ఒక బీసీ పోలరైజేషన్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు నుంచి తెలుగుదేశం పార్టీ కూడా ఒక అభ్యర్థిని బరిలోకి దింపాలనేటువంటి ఆలోచనతో ఉంది అనేది సమాచారం. ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పైన వ్యతిరేకత కొంతవరకు రూపుమాపేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దీని ద్వారా ఒక టెస్టింగ్ గ్రౌండ్గా మునుగోడుని ఉపయోగించుకోవాలి. మునుగోడులో తమ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా వచ్చేటువంటి సింపతిని కానీ లేదా స్ట్రాటజీని కానీ అర్థం చేసుకుని భవిష్యత్ రాజకీయ కార్యాచరణ కంటే రాబోయే రోజుల్లో 2023 డిసెంబర్ కల్లా ఇక్కడ ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కరి నరసింహులు ప్రస్తుతానికి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడులో కూడా బీసీలకు సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని నుంచోబెట్టేటువంటి ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. దీనికి తోడు టీఆర్ఎస్ పైన వ్యతిరేకతతో ఉన్నటువంటి కొంతమంది వీఆర్ఓలకు సంబంధించి ఈ మధ్యకాలంలో కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. రెవెన్యూ చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. ఈ క్రమంలో చాలామంది ఉద్యోగాలను తీసేస్తున్నారనేటువంటి ఒక అభద్రతా భావం ఉంది. వీటన్నిటికీ నిరసన తెలియజెప్పేటువంటి క్రమంలో మునుగోడు నుంచి ఒక ఉద్యమాన్ని ప్రారంభించేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో కనీసం ఒక 1000 మంది నుంచి 5,000 మంది నామినేషన్లు వేయడం ద్వారా గందరగోళ పరిస్థితి సృష్టించాలి. అలానే కారు గుర్తుకు సిమిలర్గా ఉన్నటువంటి గుర్తుల్ని సాధించుకోవడం ద్వారా ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు టీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చేటువంటి ఒక వ్యూహరచన జరుగుతోంది అనేటువంటి ప్రచారం విస్తృతంగా ఉంది. దానికి తగ్గట్టుగా ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనతో గనక కొంతవరకు సయోధ్య ఏర్పరచుకుంటే, అంటే ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ రాకపోయినా కానీ పవన్ కళ్యాణ్తో భేటీ జరిగితే ఒక మ్యాజిక్ జరిగే అవకాశం ఉంది అనేటువంటి అంచనా టీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. మునుగోడు నియోజకవర్గంలో కొంత సెటిలర్స్ ఓటు బ్యాంక్ ఉంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు క్రియాశీలంగా పనిచేస్తున్నటువంటి వాతావరణం ఉంది. గతంలో కరోనా సమయం నుంచి కూడా ఆ ప్రాంతాల్లో, అంటే ఇంతకు ముందర పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రాంతంలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో కనీసం 5,000 నుంచి 10,000 వరకు ఓట్లు సాధించే కెపాసిటీ ఉన్నటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అలానే గట్టిగా కృషి చేస్తే గెలుపుకి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. దాదాపు ఒక 15-20 నియోజకవర్గాలు, ఈ తరహా నియోజకవర్గాలను ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ప్రకటన ఆయన గతంలో చేశారు. అలానే భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా ఉంటూ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సమయంలో విద్యావంతులకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒక్క పిలుపు వలన టీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా వాణీదేవి ఎమ్మెల్సీగా గెలుపొందారు అనేటువంటి అభిప్రాయం టీఆర్ఎస్ నాయకుల్లో బాగా బలంగా ఉంది. ఎన్నికల రోజు, అంటే పోలింగ్ రోజున మిత్రపక్షమైన బీజేపీని కాదని పివి నరసింహారావు కుమార్తెగా ఉన్న వాణీదేవిని గెలిపించడం
అన్ని విధాలా శ్రేయస్కరం అనేటువంటి ఒక ప్రకటన పవన్ కళ్యాణ్ చేశారు. ఆ ప్రకటన మొత్తం ఎన్నికల నేపథ్యాన్ని మార్చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రభావశీలమైనటువంటి శక్తిగా ఉండే అవకాశం ఉంది అనేటువంటి అంచనాని టీఆర్ఎస్ నాయకులు వేస్తున్నారు. ముఖ్యంగా అధిష్టానం ఈ సిగ్నల్స్ను పంపేటువంటి ఉద్దేశంతో కింది స్థాయి నాయకులతో ఇప్పటికే కొన్ని ప్రకటనలు కూడా చేయించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్తో త్వరలోనే భేటీ ఉండబోతోంది. కేసీఆర్ పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. ఒక రూట్ మ్యాప్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్గా మారిన తర్వాత కలిసి పనిచేయడానికి ఉన్నటువంటి అవకాశాలపైన కానీ లేదా మునుగోడు ఉప ఎన్నికలకు లాభం చేకూర్చే విధంగా పవన్ కళ్యాణ్ మద్దతు కూడగొట్టుకునేటువంటి ప్రయత్నం కానీ ఈ రెండు అంశాలని దృష్టిలో ఉంచుకునే ఈ భేటీ పైన కొంత ప్రచారం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ప్రియాంక, కేశవ్, అయితే ఇప్పుడు జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా క్రియాశీలకంగా ఉందో, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్గా ఒక బస్సు యాత్రను కూడా ప్రకటించారు. అది అనివార్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ అవడం జరిగింది. ఇలాంటి ఒక సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే పవన్ కళ్యాణ్ నుండి ఆ మద్దతును ఎక్స్పెక్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అసలు అలాంటి అవకాశాలు ఎంతవరకు? ఖచ్చితంగా ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా కానీ పవన్ కళ్యాణ్ ఒక ప్రభావశీలమైనటువంటి శక్తి, ఒక స్పష్టమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయన జనాకర్షణ ఉన్నటువంటి వ్యక్తిగా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, కేవలం ఆయనను చూసి ఎందుకు వచ్చేటువంటి ప్రజానీకాన్ని ఓటుగా మలుచుకుంటే కనుక ఖచ్చితమైన ప్రయోజనాలు వస్తాయనేటువంటి విషయాలపైన కేసీఆర్ లాంటి రాజకీయ చాతుర్యం కలిగినటువంటి నాయకుడు ఈజీగా ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పవన్ ఎటువైపు ఉంటే అటు గెలుస్తారనేటువంటి ఆలోచన ఉంది. 2019 ఎన్నికల్లో మనం చూసాం, 2014 ఎన్నికల్లో కూడా మనం చూసాం. అలానే తెలంగాణలో ఇప్పటివరకు ఏంటంటే రాష్ట్రం విడిపోవడం వలన ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఎక్కువ శాతం ఏపీ నుంచి రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి. అయినా తెలంగాణను విస్మరించలేదు, అవసరమైన సందర్భంలో ఖచ్చితంగా వస్తాను అనేటువంటి మాట ఆయన చెబుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో కొన్ని పరిణామాలు, గతంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కొంత సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో భీమ్లా నాయక్ సినిమా ఫంక్షన్కి కేటీఆర్ స్వయంగా వచ్చినటువంటి పరిస్థితి. అలానే కరోనా సమయంలో కానీ, సరిహద్దుల్లో ఘర్షణలు చెలరేగినప్పుడు కానీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఏ రాజకీయ పార్టీ స్పందించలేదు, ఏ సినిమా నటుడు కూడా స్పందించినంత వేగంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఆయన భరోసాగా సాయం ప్రకటించినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. పైగా సన్నిహితంగా కుటుంబానికి ఉండడం అనేది రాజకీయపరమైనటువంటి విషయాల్లో కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి పరిపాలన విషయంలో కొన్ని పాజిటివ్ అంశాలని పవన్ కళ్యాణ్ గతంలో ప్రస్తావించారు. ఈరోజు ఆయన ట్వీట్ చేసినటువంటి విషయంలో కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి పిల్లలు చదువుకునేటువంటి అంశాలపైన తెలంగాణ పాలకులు దీనిపైన దృష్టి పెట్టాలి అనేటువంటి విషయాన్ని సూటిగా మొహమాటం లేకుండా చెప్పారంటే పర్సనల్గా రిలేషన్షిప్ ఉన్నా కానీ, వ్యక్తిగతమైనటువంటి గౌరవాలు ఉన్నా కానీ ప్రజా సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ స్పందించే విధానం ఒకే విధంగా ఉంటుంది. అది ఏ రాష్ట్రమైనా అనేటువంటి కోణం ప్రజల్లో ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడైనటువంటి నాయకుడు, నిఖార్సైనటువంటి నాయకుడు తమ వైపు ఉంటే ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనాని కేసీఆర్ వేస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఆయన మద్దతు కూడగట్టడం కావచ్చు, విభజన అంశాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, అనేక వ్యవహారాలు ఉన్నాయి. వీటిపైన కూడా వీళ్ళిద్దరూ కనుక భేటీ అయితే ఖచ్చితంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్న ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నటువంటి విధానాలను కనుక మనం పరిశీలిస్తే బీజేపీతో, భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా జనసేన ఉన్నప్పటికీ కూడా గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. కేంద్రం తీసుకునేటువంటి విధానాల్లో లోపాలు ఉన్నప్పుడు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలానే విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబంధించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన నినదించినటువంటి పరిస్థితి. అలానే కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు రాష్ట్ర సమస్యలపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాలను కూడా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ లేవనెత్తారు. కాబట్టి ఆయన ఒక ఇండిపెండెంట్గా వ్యవహరించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా కేసీఆర్ కూడా ఆయన గౌరవిస్తున్నారని చెప్పని భావించాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో కనుక వీళ్ళిద్దరూ ఒక అవగాహనకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే రాజకీయ సమీకరణాలు చాలా విస్తృతంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా బలం ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో మనం చూసినప్పుడు దాదాపు 6% ఓట్లు సాధించినప్పటికీ కూడా సీట్లు సాధించడంలో ఉన్నటువంటి సమస్యలు, రాజకీయ వ్యూహ చిత్రతలో ఉన్నటువంటి లోపాలు జనసేన పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారిన మాట వాస్తవం. అలానే తెలంగాణ ప్రాంతంలో జనసేనకు ఉన్నటువంటి కొంత పర్సంటేజ్లో ఉన్నటువంటి ఓటు బ్యాంకు టీఆర్ఎస్కి కలిసి వస్తే, ఎందుకంటే టీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ ముక్కోణపు పోరు ఖచ్చితంగా తెలంగాణలో జరిగేటువంటి పరిస్థితుల్లో మిగతా రాజకీయ పార్టీలకి అలయన్స్ చేసుకునేటువంటి అవకాశం, మిత్రపక్షాలను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ టీఆర్ఎస్కి ఆ వెసులుబాటు అతి తక్కువగా ఉంటుంది. కాబట్టి
జనసేన పార్టీని ఒక సహజ మిత్రుడిగా పరిగణించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ నాయకులు అధిష్టానం కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం అయితే బయటకు వస్తుంది. కాబట్టి కొన్ని మీడియా అంటే కొన్ని పత్రికల్లో కూడా దీనికి సంబంధించినటువంటి కథనాలు వస్తున్నాయి. ప్రగతి భవన్ నుంచి ఇప్పటికే పిలుపు అందింది, అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు, ఆయన విశాఖ పర్యటన తర్వాత కేసీఆర్తో భేటీ జరిగేటువంటి అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. మేబీ అంటే ఖచ్చితంగా సమావేశం అయితే జరుగుతుంది అన్న విషయంలో ఒక స్పష్టత వస్తుంది. అయితే జరిగేటువంటి సమావేశం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి రాజకీయ సమావేశమా, లేదా మునుగోడు అంశానికి సంబంధించినటువంటి రాజకీయ సమావేశమా, లేదు వేటికి సంబంధం లేకుండా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించేటువంటి అంశమా అనేది మనం క్లారిటీ ఇవ్వలేము. కానీ ఈ భేటీ మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ప్రియాంక, కేశవ్, అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇటు తెలంగాణకు ఏపీకి మధ్య కొంత సయోధ్య తక్కువగానే ఉందనుకోవచ్చు. ఇటు కొన్ని విభజన సమస్యలు కావచ్చు, అవి ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోకుండానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేసీఆర్ ఆశించినంత ప్రయోజనం ఆయనకి చేకూరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత సమస్యల పరిష్కారంలో రెండు రాష్ట్రాలు కూడా ఒక మ్యూచువల్ కన్సెంట్తో పనిచేయాల్సినటువంటి అవసరం, అంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ ప్రయత్నాన్ని ఎక్కడా కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించినటువంటి దాఖలాలు లేవు. మొదట్లో అంటే అక్కడ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత వాస్తవానికి తెలంగాణలో ఒక 6 నెలల ముందరగానే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి 6 నెలల్లో ఆ కొనసాగింపు ప్రక్రియ అనేది కొనసాగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2019 మే తర్వాతనే కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మధ్య కొన్ని సమావేశాలు జరిగినాయి. అలానే షరతులు లేకుండా కూడా సెక్రటేరియట్ భవనాలు అప్పగించేసినటువంటి పరిస్థితి. పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇద్దరం సమస్యలను పరిష్కరించుకుందాం అనేటువంటి మాటని మాట్లాడారు. కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి విందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుటుంబ సమేతంగా కేసీఆర్ గారి ఇంటికి విందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఈయన ఆహ్వానం పలకడానికి వెళ్తే ఈయన ఆవిష్కరణకు వచ్చినటువంటి పరిస్థితి. అంత మిత్రత్వం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంలో మాత్రం ఇద్దరూ కూడా ఫోకస్ పెట్టలేదనేటువంటి మాట వాస్తవం. దానివల్ల ఎక్కువగా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే తెలంగాణకి ఒక స్పష్టమైనటువంటి ఆర్థిక విధి విధానాలు ఉండడానికి హైదరాబాద్ లాంటి మహానగరం ఉంది. అలానే మిగతా అంశాల విషయంలో కూడా అన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా అప్పటి వరకు రాజకీయాలు కానీ అడ్మినిస్ట్రేటివ్ విధానాలు కానీ జరిగినాయి. కాబట్టి అవన్నీ సహజంగానే హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్రానికి సంక్రమించాయి. కానీ కొత్తగా రాజధాని ఏర్పాటు చేసుకునేటువంటి క్రమం దగ్గర నుంచి కూడా అనేక ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి తెలంగాణ నుంచి బట్వాడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ రెండు అంశాలపైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించలేదనే మాటే చెప్పాలి. ఈ విషయంలో కేంద్రం కూడా తగినంత జోక్యం చేసుకున్న వాతావరణం లేకపోవడంతో ఈ అంశాలు అలానే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవడం వలన ఈ అంశాలపైన చర్చలు జరగడానికి ఆస్కారం ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ రాష్ట్రాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజా సమస్యలపైన చర్చలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ పాలనకి దాదాపు 10 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 10 ఏళ్లలో పరిపాలనలో అనేక రకాలుగా ప్రభుత్వం మీద నెగిటివ్ ఫ్యాక్టర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు మునుగోడులో జరగబోయేటువంటి ఈక్వేషన్స్లో కూడా ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి అంశం కనుక మునుగోడులో ఎక్కువగా కన్సాలిడేట్ అయితే టీఆర్ఎస్ ఓటమి అనేది ఖచ్చితంగా కనిపించేటువంటి పరిస్థితి. కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందాలి అనేటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నటువంటి పరిస్థితిలో మునుగోడులో కనుక ఓటమి ఖరారైతే టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో తీవ్రమైనటువంటి అపప్రదను మూటగట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి రాజకీయం మునుగోడు చుట్టూ మొదలైనప్పటికీ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు ప్రజా సమస్యలు ప్రధానంగా వాటికి కావాల్సినటువంటి పరిష్కారాలు తీసుకొచ్చే దిశగా రాజకీయ నాయకత్వం ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి వ్యూహాలపైన ఇద్దరు కూడా చర్చించడానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరితే కనుక రెండు రాష్ట్రాల్లో ఒక కొత్త రాజకీయ స్రవంతిని చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే ఇక్కడ తెలంగాణ ఎలా అయితే ముక్కోణపు పోరు ఖాయమవుతుందో అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా ముక్కోణపు పోరుకి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇద్దరి భేటీ ఎటువంటి పరిణామాలు తీసుకొస్తుందో మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు కూడా ఆసక్తి రేకెత్తించేటువంటి అంశంగానే చూడాలి. ప్రియాంక, కేశవ్, అయితే ఇప్పటివరకు కూడా జనసేన పార్టీ బీజేపీకి మద్దతుగా బీజేపీకి సపోర్ట్గానే ఉంది. అయితే మునుగోడు బైపోల్ విషయాన్ని చూసుకుంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళే రాజగోపాల్ రెడ్డికే జనసేన అయితే సపోర్ట్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అయితే ఆయన పవన్ కళ్యాణ్ మద్దతు కోరుకుంటున్నారంటే ఆయన వ్యూహం ఏ విధంగా ఉంది? అంటే మునుగోడు విషయం ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్గా మనం చూడాలి. అలానే మునుగోడుని ఉప ఎన్నికల కేంద్రంగానే కాకుండా రాబోయేటువంటి రాజకీయ క్షేత్రానికి ఒక నాందివాచకంగా మనం చూడాల్సి ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా జనసేన పార్టీ బీజేపీకి ఒక సహజమైన మిత్రుడిగా ఉన్నటువంటి పరిస్థితులు వాస్తవం. గత 3 ఏళ్లుగా అది
తెరపైన కనిపిస్తున్నటువంటి అంశమే. అలానే తెర వెనుక కూడా బీజేపీ అధిష్టానంతో పవన్ కళ్యాణ్కి సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణలో రాజకీయం పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే కేవలం బీజేపీ కేంద్ర నాయకత్వం సూచనల మేరకు హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో జరిగినటువంటి ఎన్నికలకి నామినేషన్లు వేసినటువంటి అభ్యర్థులను కూడా జనసేన పార్టీ ఉపసంహరింపజేసింది. దానికి కారణం హైదరాబాద్లో సెటిలర్స్ పాకెట్స్లో ఎక్కువ శాతం మద్దతు కూడగట్టేటువంటి అవకాశం జనసేన పార్టీకి ఉంటుంది అనేటువంటి అంచనాను వేశారు. ఈ క్రమంలోనే ఒక 10-15 డివిజన్లలో జనసేన పార్టీ నాయకులు పనిచేశారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వరదల సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం అనేటువంటి నమ్మకం ఉన్న ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల నామినేషన్లు వేసిన వాళ్ళని కూడా డివిజన్ల వారీగా వారు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ నామినేషన్లు ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత కానీ ఎన్నికలు ప్రచార శైలి కంటిన్యూ అయ్యేటువంటి క్రమంలో కానీ ఎక్కడా కూడా జనసేన నాయకుల మాట కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తావన కానీ ఎక్కడా కూడా బీజేపీ నాయకులు తీసుకురాకుండా తీవ్రంగా అవమానించారు. అలానే గెలుపు డిక్లేర్ అయిన తర్వాత దాదాపు 50 నియోజకవర్గాలు అంటే 48 డివిజన్లలో బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని కొంత తోలనాడేటువంటి నీతిలో అంటే ఆయన గుర్తించినటువంటి పరిస్థితి లేని వాతావరణం. ఇక మునుగోడు దుబ్బాక ఆ తర్వాత దుబ్బాక ఎన్నికల్లో కొంత సామరస్య వాతావరణం ఉంది రెండు పార్టీల మధ్య కూడా, ముఖ్యంగా తెలంగాణ బీజేపీ జనసేన మధ్య. అయితే అవి పూర్తయిన తర్వాత హుజూరాబాద్ ఎలక్షన్స్కి వెళ్లే ముందర క్రమంలో జరిగిన కొన్ని పరిణామాల్లో కొంత దుడుకుగా తెలంగాణ బీజేపీ నేతలు వ్యాఖ్యానాలు చేసినటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ అవసరమే లేదన్నటువంటి పరిస్థితి, ఆంధ్ర నాయకులు మాకు రావాల్సినటువంటి అవసరమే లేదని చెప్పని నేరుగా మీడియా ముందర కామెంట్లు చేసినటువంటి పరిస్థితి. ఈ అంశాల వలన పవన్ కళ్యాణ్ కొంత మనస్తాపానికి గురైనటువంటి మాట వాస్తవం. ఎందుకంటే పక్క రాష్ట్రంలో మిత్రులుగా ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో కూడా సహజ మిత్రులుగానే పరిగణించబడాలి, కానీ అది జరగలేదు. దానికి భిన్నంగా తెలంగాణ బీజేపీ నాయకులు వైఖరి ఉంది. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎన్ రామచంద్రరావు సిట్టింగ్ ఎమ్మెల్సీ అంటే ఆయన బీజేపీ తరఫున గత ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో తలపడుతున్నటువంటి సమయంలో మళ్ళీ గెలుపు అవకాశాలు ఆయనకు మెండుగా ఉన్నాయనుకుంటున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల రోజు ఇచ్చినటువంటి పిలుపు వలన ఫలితాలు మొత్తం తారుమారైపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నా కానీ బీజేపీ నాయకులకి పెద్దగా ఒరిగిందేం లేదు. ఆ తర్వాత పరిణామ క్రమంలో కూడా వాస్తవానికి గమనిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఆహ్వానించి అనేక రకాలుగా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాత్రం పవన్ కళ్యాణ్తో సంబంధం లేనట్టుగా అంటి ముట్టనట్టుగా వ్యవహరించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఈ వైఖరి వల్లనే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీకి తెలంగాణ బీజేపీకి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ని అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి క్రమంలో ఈరోజు టీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తుంది. రేపు అది బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత కూడా కలిసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్తో కలిసేందుకు ఆయన్ని భేటీ అవడం ద్వారా రాజకీయ అంశాలను చర్చించేందుకు టీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత ఆసక్తి చూపిస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ప్రియాంక, కేశవ్, అయితే ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు కేసీఆర్ కు మద్దతుగా నిలిచాయి. అంటే ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాక్టర్ దీనికి తోడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలది ఒక బలమైనటువంటి స్థానంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఒక 50 ఏళ్ల చరిత్రను తీసుకుంటే మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 1967 నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా 1983 వరకు అంటే తెలుగుదేశం పార్టీ అప్రతిహతంగా మొదటిసారి పార్టీ పెట్టిన తర్వాత ఒక ప్రభంజనంలా గెలిచిన సందర్భంలో కూడా దాన్ని ఎదురు నిలబడి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపైన గెలిచినటువంటి పరిస్థితి. అయితే 1985లో వచ్చినటువంటి ఉప ఎన్నికల బై ఎలక్షన్స్ సమయంలో అంటే బై ఎలక్షన్స్ కూడా కాదు, మధ్యంతర ఎన్నికలు 1985లో వచ్చినటువంటి మధ్యంతర ఎన్నికలు ఏపీ అసెంబ్లీకి జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల్లో మిత్రధర్మంలో భాగంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీతో సిపిఐ కలిసినటువంటి నేపథ్యంలో అంటే వామపక్ష పార్టీలు సహజంగానే తెలుగుదేశం పార్టీతో కలిసి 2-3 ఎన్నికలు పోటీ చేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలోనే 1985లో అది కమ్యూనిస్టు కోటగా మారిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 1994లో కూడా బహుశా 99లో మళ్ళీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గెలిచారు. అప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీ నాయకులే అక్కడ 2-3 ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2009లో కూడా కమ్యూనిస్టు పార్టీ అంటే మహాకూటమి ఏర్పడినటువంటి సందర్భంలో సిపిఐ అక్కడి నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి. కానీ 2014లో అనూహ్యంగా టీఆర్ఎస్ ఆ నియోజకవర్గాన్ని గెలుపొందింది. 2019లో అది కూడా మహాకూటమి ఏర్పాటులో భాగంగా వచ్చినటువంటి అడ్జస్ట్మెంట్స్లో ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడం, అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి గెలవడం జరిగింది.
ఇప్పటికీ కూడా కమ్యూనిస్టులకు అక్కడ ఓటు బ్యాంక్ ఉంది. అందుకనే సిపిఐని ఒక సహజ మిత్రుడిగా పరిగణిస్తూ ఇప్పటికే కేసీఆర్ వాళ్ళతో ఒక అండర్స్టాండింగ్ వచ్చారు కాబట్టి సిపిఐ నుంచి పోటీ చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ సిపిఎం పోటీ చేసినా కానీ అది సిపిఐ నియోజకవర్గంగానే ఇప్పటికీ పేరుపడి ఉన్నటువంటి పరిస్థితి. గతంలో పల్లా వెంకటరెడ్డి లాంటి నాయకులు అలానే అనేక మంది అక్కడ నుంచి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి సిపిఐ నుంచి. కాబట్టి సిపిఐ టీఆర్ఎస్ కలవడం అనేది అక్కడ అడ్వాంటేజ్ వచ్చేటువంటి అంశం. ఖచ్చితంగా కమ్యూనిస్టు ఓట్ బ్యాంక్ కూడా టీఆర్ఎస్ కలిసి వస్తుంది. ఒకవేళ జనసేన ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో జనసేన కొంత బలంగా కొన్ని చండూరు వంటి మండలాల్లో జనసేన పార్టీ నాయకులు కొంత క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి ప్రజలతో కూడా మమేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా అంటే ఆంధ్ర నుంచి వలస వచ్చినటువంటి కొన్ని కుటుంబాలు కూడా ఆ నియోజకవర్గాల్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా జనసేన పార్టీతో ఒక సఖ్యత ఉంది అనేటువంటి సంకేతాలు వెళ్తే ఆ ఓటు బ్యాంకు కూడా టీఆర్ఎస్కి రిజర్వ్ అయ్యేటువంటి అవకాశం ఉందని టీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. అందుకనే ఈ భేటీ అనేటువంటి చర్చ విస్తృతంగా మీడియా సర్కిల్స్లో వస్తుంది. అలానే టీఆర్ఎస్ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ తమ సహజ మిత్రుడు అనేటువంటి ధోరణిలో మునుగోడులో ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ప్రియాంక, కేశవ్, అయితే విభజన తర్వాత ఏపీ రాష్ట్రంపై కేసీఆర్ అయితే పెద్దగా దృష్టి అయితే సారించలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా అవతరింపజేయాలంటే ఖచ్చితంగా 4 రాష్ట్రాల్లో అయితే ఆయన స్థానం సంపాదించుకునే పరిస్థితి అయితే ఉంది. కేవలం ఈ నేపథ్యంలోనే మెయిన్ కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ని టార్గెట్గా చేసుకుని దానిపై ఫోకస్ పెట్టారనుకోవచ్చు. కేసీఆర్ బీఆర్ఎస్ని ఒక జాతీయ పార్టీగా ప్రకటించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ పార్టీ హోదాను దక్కించుకోవడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితుల్లో 4 రాష్ట్రాల్లో ఉనికి చాటుకోవడం, దానికి తగ్గట్టుగా పారామీటర్స్ అంటే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ డిఫైన్ చేసినటువంటి పారామీటర్స్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంది. అయితే ఆయన జాతీయ పార్టీగా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ని ఒక బలమైన శక్తిగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాల మీద ఫోకస్ ఉంది. అనేక మంది ప్రాంతీయ పార్టీల నాయకులతో, చిన్న చితక పార్టీల నాయకులతో కూడా ఆయన భేటీ అవడం ద్వారా ఆయా పార్టీలను తమలో కలుపుకోవడం కానీ లేదా మిత్రపక్షాలుగా పరిశీలనలోకి తీసుకునేటువంటి ప్రయత్నం కానీ చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినందుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే కేసీఆర్ 2 రాష్ట్రాల ప్రజలు మాట్లాడేది తెలుగు భాషే కాబట్టి, అలానే గతంలో రాష్ట్ర విభజన అనేటువంటి ఒక ఎజెండా ఉంది కాబట్టి కొంత స్పర్ధాపూరితంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు, లేదా హార్డ్గా బిహేవ్ చేసినటువంటి సందర్భాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే కలిసికట్టుగా మనం ఉండి అంటే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆకట్టుకోవడం ద్వారా ఒక బలమైనటువంటి, ఎందుకంటే నంబర్ గేమ్ ఇదంతా, ప్రజాస్వామ్యం అంతా నంబర్ గేమ్ చుట్టూ నడుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 42 లోక్సభ స్థానాలు ఒకే రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ చెప్పేటువంటి మాటకు ఒక విలువ ఉండేది. ఈరోజు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఏ రాష్ట్రాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని బూచిగా చూపి ఆ రాష్ట్రానికి అవకాశాలు గండి కొట్టేటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఉత్తరాదికి డెవలప్మెంట్ అంతా తరలిపోతుంది, దక్షిణాది రాష్ట్రాలు బలహీనపడ్డాయనేటువంటి వాదన ఎక్కువగా వినిపిస్తుంది. కాబట్టి వీటన్నిటి మధ్య ఒక ఐక్యతను తీసుకొచ్చేటువంటి క్రమంలో కేసీఆర్ బీఆర్ఎస్ అనేటువంటి ఒక ఎత్తుగడను వేశారు. అలానే ఆంధ్రప్రదేశ్లో ఆయన అడుగు పెట్టారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి నాయకులు లేదా పార్టీలతో కనుక సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే అది కొంతవరకు ఈక్వేషన్ కలిసి వచ్చేటువంటి అంశంగా కేసీఆర్ భావిస్తూ ఉండవచ్చు. అలానే టీఆర్ఎస్ పైన గతంలో చేసినటువంటి విమర్శలు, ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా చేసినవి కానీ ఆంధ్ర నాయకత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి విమర్శల పైన టీఆర్ఎస్ ఈరోజు సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఒక చెక్ పెట్టేటువంటి వ్యూహంతో ఆ ప్రాంతంలో కాస్త అత్యధిక ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు ఎవరున్నారో ఎవరిని కలుపుకోవడం ద్వారా సహజంగానే మిత్రపక్షాలంటే సీట్ షేరింగ్ అనేది ఉంటుంది. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో బలంగా లేనటువంటి పార్టీలుగా చూసేటువంటి క్రమంలో జనసేన బీఆర్ఎస్ కలిస్తే ప్రయోజనం రావచ్చు అనేటువంటి ఒక అంచనా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ వేసి ఉండొచ్చు. అలానే ఒకవేళ ఈ మైత్రికి కనుక ప్రజల యాక్సెప్టెన్స్ ఉంటే కనుక కావాల్సిన చోట్ల అంటే బలం ఉన్న చోట్ల ఖచ్చితంగా గెలుపు సాధించవచ్చు అనేటువంటి అంచనా కూడా ఉండవచ్చు. ఈ క్రమంలోనే ఇవన్నీ కూడా కేవలం కొన్ని ఉన్నటువంటి పాసిబిలిటీస్, ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలను ఉపయోగించుకోవడం ద్వారా అయితే లక్ కలిసి వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా టర్న్ అయితే ఓట్లు సీట్లు కూడా కలిసి వస్తే మరింత బలమైనటువంటి శక్తిగా అవతరించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాజకీయ వ్యూహ చిత్రతలో భాగంగా మాత్రమే ఇటువంటి భేటీలు, చర్చలు లేదా ఈ సంప్రదింపుల ప్రక్రియలకు నాంది పలికేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇందులో ఏది కూడా ఫైనల్ కంక్లూజన్ అనుకోవడానికి అవకాశం లేదు. అయితే ఓవరాల్గా టీఆర్ఎస్తో కానీ పవన్ కళ్యాణ్కి లేదా పవన్ కళ్యాణ్తో టీఆర్ఎస్కి కానీ ఎటువంటి శత్రుత్వాలు లేవు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఈ సాన్నిహిత్యాన్ని, ఈ మంచితనాన్ని ఒక ఫ్రెండ్షిప్గా మార్చుకుంటే రాజకీయంగా కలిసి రావచ్చు అనేటువంటి ఒక ఎత్తుగడ అమలు చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే కనుక జరిగితే ఒక బలమైన శక్తిగా రూపాంతరం చెందడానికి కావాల్సినటువంటి వ్యూహరచనను కూడా 2 పార్టీల నాయకులు కూడా చేయాల్సి ఉంటుంది. ప్రియాంక,
కేశవ్, అయితే మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే గనక టీడీపీ కన్నా కూడా జనసేన పార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే గలంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రజల మద్దతు కూడా తోడైతే ఇటు కేసీఆర్ జనసేనకి కలిస్తే గనక ముందు ముందు రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే మరొక బలమైన శక్తి ఈ ప్రాంతంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రాంతంలో మరొక బలమైన శక్తిగా ఆవిర్భవించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఇప్పటికే తెలంగాణలో పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని సాధించినటువంటి పార్టీ. రాబోయే ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడే చెప్పలేకపోవచ్చు. కానీ ఆంధ్ర ప్రాంతంలో టీఆర్ఎస్ అడుగు పెట్టడానికి ఒక అవకాశంగా కనుక జనసేన కలిసి వస్తే, దాని ద్వారా ప్రయోజనం పొందితే రెండు రాష్ట్రాల్లో కూడా, ఇప్పుడు ఒక రాష్ట్రానికే పరిమితమైనటువంటి టీఆర్ఎస్ శక్తి రెండు రాష్ట్రాల్లో కూడా సమన్వయం చేసుకుంటే బలమైనటువంటి మిత్రపక్షాలు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక కొత్త పార్టీగా మిగతా పార్టీలన్నింటినీ కాదని విడిగా వెళ్ళేటువంటి అవకాశం చూసుకుంటే కనుక మహా అయితే ఒక్క స్థానం గెలవచ్చు, లేదా అది కూడా దక్కకపోవచ్చు. కానీ అదేవిధంగా తెలుగుదేశంతో కలిస్తే కూడా ఒక సింబాలిక్గా తెలంగాణలో ఒక సెంటిమెంట్ గాయపడేటువంటి అవకాశం ఉండొచ్చు. గతంలో ఏ చంద్రబాబునైతే బూచిగా చూపించి 2018 ఎన్నికల్లో గెలవగలిగారో మళ్ళీ అదే చంద్రబాబుతో కలవడం అనేది సాధ్యపడేటువంటి విషయం కాదు. అలానే జగన్మోహన్ రెడ్డి విషయంలో అది టచ్ మీ నాట్ వ్యవహారం లాగా అందరికీ కనిపిస్తుంది. అందుకనే అంతర్గతంగా ఎన్ని రకాల సంప్రదింపులు, ఎన్ని రకాల సహాయాలు తీసుకున్నప్పటికీ కూడా బాహాటంగా మిత్రత్వం నేర్పడానికి ఏ పార్టీ కూడా ముందుకు వస్తున్నటువంటి వాతావరణం లేదు. అదే టచ్ మీ నాట్ ఫిలాసఫీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి వైసీపీతో ఆయన నేరుగా సంప్రదింపులు చేయడానికి అవకాశం లేదు. అయితే జనాకర్షణ విషయంలో కానీ, జన సమ్మోహన విషయంలో కానీ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి శక్తి వేరు. రాజకీయంగా దాన్ని ఓటుగా మలచడంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఈ క్రమంలోనే ఆయన ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక సహజ మిత్రుడిగా టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉండవచ్చు. ఈ క్రమంలోనే ఇటువంటి ఊహాగానాలకి లేదా ఇటువంటి చర్చలకి అవకాశం కల్పించే విధంగా ఒక వెసులుబాటుని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. కాబట్టి ఇద్దరి మధ్య ఎటువంటి అండర్స్టాండింగ్ వస్తుందనేది ఇప్పుడే చెప్పలేకపోం. కానీ ఒకటేంటంటే రాజకీయంగా ఉన్నటువంటి అన్ని రకాల మార్గాల్ని కేసీఆర్ ఉపయోగించుకుంటారు. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో మనం చూసాం ఆయన ఎత్తుగడలు, అవకాశాలు, ఎక్కడ అవకాశం ఉంటే పార్టీని బలోపేతం చేయడం లేదా తన నినాదాన్ని బలోపేతం చేయడానికి ఎన్ని రకాల ఎత్తుగడలు వేశారో అందరూ చూశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి ఏ విధంగా మారింది, అలానే అభివృద్ధి విషయంలో కానీ ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కానీ ఆయన ఏ విధమైనటువంటి విధానాలను అనుసరిస్తున్నారనేది అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడే ఒక అంచనాకు రాలేకపోయినా కానీ ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజంగానే ఒకవేళ ప్రగతి భవన్ నుంచి కనుక పవన్ కళ్యాణ్కి ఆహ్వానం వస్తే ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరమైనటువంటి విషయమే. ఆయన ఒకవేళ క్యాజువల్ మీట్ లాగా వెళ్ళి కలిసి వద్దామని అనుకోవచ్చా, లేదంటే అసలు ఈ సంప్రదింపులు చేయడం ద్వారా ఆంధ్రాలో నెగిటివ్ ఫ్యాక్టర్ జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనే ఆలోచన చేస్తారా, లేదా ఒక వ్యక్తిగతమైనటువంటి సమావేశంగానే దీన్ని పరిగణిస్తూ ప్రజలకు చెబుతూ ఆయన వెళ్ళి కలిసి వస్తారా అనేది మాత్రం సస్పెన్స్గానే కనిపిస్తోంది. ప్రియాంక. రైట్ కేశవ్, థ్యాంక్ యూ. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం.